క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా మీరు 30 సంవత్సరాలు ఉన్నారు. కొత్తగా ఈ విభాగాలకు వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో క్రిటికల్ కేర్ మీరు చేయాలంటే స్పెషలిస్ట్ డిఎం డిగ్రీ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ చేతిలో రాగానే మేము మణికొండలో ఇలాగ ఉంటాము అన్న ఐడియా ఉంటే మాత్రం మీరు క్రిటికల్ కేర్లోకి రాకండి. సాధారణంగా ఐసీయూలోకి ఎందుకు రావాల్సి ఉంటుంది? సో వాట్ రీజన్స్? సో ఇంటెన్సివ్ కేర్ పేషెంట్ ఐసీయూలోకి ఎందుకు వస్తారు? లైఫ్ సరిగ్గా కావడానికి, మన బాడీ సరిగ్గా పనిచేయడానికి రెండు ఇంపార్టెంట్ థింగ్స్. గత 20 ఏళ్ళుగా ఈ విభాగంలో ఎలాంటి ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి? 2000 సంవత్సరాల్లో నేను ఫస్ట్ టైం ఐసీయూలోకి వెళ్ళినప్పుడు వెంటిలేటర్ అన్నది ఏదో బేసిక్ మెషిన్ లాగా ఉండేది. అంటే అప్పట్లో మారుతి 800 కార్ వచ్చినప్పుడు ఎలాగ ఉండేది అలా ఉండేది అనమాట. ఏసీ కూడా అడిషనల్ అన్నమాట. వెంటిలేటర్ పరిజ్ఞానం, ఆ టెక్నాలజీ అన్నది మనం ఊహించలేనంత లెవెల్గా మారిపోయింది ఇప్పుడు. సో అల్ట్రాసౌండ్ అన్నది మన ట్రీట్మెంట్ పద్ధతిని, మేము రియాక్ట్ అయ్యే టైంని, మేము తీసుకునే నిర్ణయాల్ని కంప్లీట్గా మార్చేసింది గత 20 సంవత్సరాలుగా. కరోనా నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అటువంటి ఉపద్రవం మళ్ళీ వస్తే? కోవిడ్ వచ్చింది, ప్రపంచం అంతా చూసింది, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి మనం దాన్ని ఒక లెవెల్లో పెట్టి చూసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మన దేశంలో డెంగీ జబ్బుతో మనుషులు చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో మలేరియాతో మనుషులు చనిపోతున్నారు. ఈ జబ్బులు వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్ ఏంటి, ఎప్పుడు పసిగట్టాలి? సో వెన్ యు ఆర్ యంగ్ స్టార్ట్ టేకింగ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే 45 years తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అప్పటికే డయాబెటీసో రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని చెప్పేసి కంపెనీలే ఒప్పుకున్న సందర్భం. కరోనా వ్యాక్సిన్తో ఇప్పటి వరకు మీ దృష్టిలోకి వచ్చిన ప్రతికూలతలు ఏమన్నా ఉన్నాయా? వాట్ ఆర్ ద నెగటివ్ థింగ్స్? సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ 2022, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023లో మేము చూసింది ఏంటంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే స్ట్రోక్స్ వచ్చినప్పుడు సో ఐసీయూలో జాయిన్ అవుతారు. సో వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు అందిస్తారు? స్ట్రోక్ రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే దీన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటారు అనమాట. ప్రతి వారు దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో స్ట్రోక్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంబంధించిన తోటి ప్రయాణికులు కావచ్చు, వారిని ఏ రకంగా సురక్షితంగా ఉంచి హాస్పిటల్ వరకు తీసుకురావాలి? మనం మూట కట్టేసి పేషెంట్ని ఒక బ్యాగ్ లాగా తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది, శరీరం వేడి ద్వారా మీ ఐసీయూలో ఒకవేళ చేరాల్సి వస్తే అసలు ఎట్లా చికిత్స ఉంటుంది? దాన్ని గురించి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మన ఏసీకి మనం కంట్రోల్ పెట్టుకుంటాం టెంపరేచర్, అట్లాగా మెదడులో థర్మోస్టాట్ ఉంటుంది. అసలు డెంగ్యూ ప్రాణాన్ని తీసేసేంత వరకు ఎందుకు వెళ్తుంది? దీన్ని మనం అరికట్టాలంటే 4 రకాల డెంగ్యూ వైరసెస్ ఉన్నాయండి ప్రపంచంలో. ఇండియాలో 1 and 4 ప్రిడామినెంట్. ఫస్ట్ టైం ఒకసారి మనిషికి డెంగ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డెంగ్యూ వచ్చినప్పుడు రక్తనాళాలు పలిసిపడిపోవడం, లివర్ చెడిపోవడం, గుండె కొట్టుకోవడం, వీక్ అయిపోవడం, కిడ్నీ చెడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్స్ కాల్డ్ డెంగీ షాక్ సిండ్రోమ్. డెంగీ షాక్ సిండ్రోమ్ 90% ఆఫ్ కేసెస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్